దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చెయ్యలేదు. వినకుండా నేను తొలగిపోలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, వాక్యమైన దేవా, మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. ఈ వాక్యములో ఉన్నటువంటి సత్యములను గ్రహించే హృదయాలను మాకు దయచేయండి. మేము నడవలసినటువంటి మార్గాన్ని బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూసాం. ఇక్కడ యేసు ప్రభువును గురించి కొన్ని మాటలు చెప్పబడ్డాయి. యేసు ప్రభువు చెప్తున్నారు, ఆయన ఒక శిష్యుని వలె ఉన్నాడంట. ఎవరికి? తండ్రి అయినటువంటి దేవునికి. శిష్యుడు గురువు గారి దగ్గర నేర్చుకోవాలి. తండ్రి అయినటువంటి దేవుడు ఇక్కడ గురువుగా కనిపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక శిష్యునిగా కనిపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు తండ్రి వద్ద వింటూ ఉన్నాడంట. ప్రతి ఉదయమున వింటూ నేర్చుకుంటూ ఉన్నాడంట. యేసు ప్రభువు నేర్చుకున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఆయన నేర్చుకున్నటువంటి విషయాలు మనకు మాదిరిగా ఉంటాయి. యేసు ప్రభువు తండ్రి వద్ద ప్రతి దినము విని, ఎక్కడ? భూమి మీద ఉండేటప్పుడు విని వాటిని ప్రజలకు తెలియజేసిన సందర్భం కూడా మనం చూస్తాం. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం ఏముంది? దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి. అది యేసు ప్రభు భూమి మీద ఉండేటప్పుడు ఏం చెప్తున్నారు? శిష్యులతో చెప్తున్నాడు, మిమ్మల్ని దాసులని ఇంకా పిలవకూడదు. తండ్రి వద్ద వినినటువంటి ప్రతి మాట నేను మీకు తెలియజేశాను. అవునా? యేసు ప్రభు తండ్రి వద్ద నుంచి విని వాటిని ప్రజలకు తెలియజేశాడు. ప్రతి విషయాన్ని తండ్రి వద్ద నుంచి తెలుసుకొని ప్రజలకు వాటిని బోధించాడు. యేసు ప్రభు ఒక శిష్యునిగా తండ్రి వద్ద కనిపిస్తూ ఉన్నాడు. నిజానికి ఆయన దేవుడై ఉన్నాడు, దేవుని కుమారుడై ఉన్నాడు,
కానీ చూడడానికి ఒక శిష్యుని వలె కనిపిస్తూ ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నేర్చుకున్న విషయం ఏమిటి? ఒక విషయాన్ని గురించి మనం అక్కడ చూస్తున్నాం. అలసిన వారిని ఊరడింపజేయు జ్ఞానం యేసుక్రీస్తుకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు, శిష్యునకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే అలసిపోయినటువంటి ప్రజలకు నేను ఏమి మాట్లాడితే వారికి ఊరట కలుగుతుంది, నేను ఏమి మాట్లాడితే వారికి ఉపశమనం కలుగుతుంది, బాధలో ఉన్నవారికి, శ్రమలో ఉన్నవారికి నేను ఏ విధముగా మాట్లాడితే వారిని తండ్రి యొద్దకు సంపాదించుకోగలను అనేది ఒక జ్ఞానం. అది ఒక స్కిల్, అది ఒక జ్ఞానం. దానిని యేసుక్రీస్తు ప్రభువు తండ్రి వద్ద శిష్యునులాగా ఉండి నేర్చుకున్నాడట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దీనిని వినడానికి ప్రతిదినము వినుబుద్ధి కలగజేశాడు అని మనం చూస్తున్నాం. యేసు ప్రభు యొక్క మాటలను మనం చూస్తే, ఆయన మాట్లాడే తీరు మనం చూస్తే అది మనకు మాదిరిగా కనిపిస్తుంది. ఆయన మాట్లాడే తీరు మనము ఏం చేయాలంటే దాన్ని అది మాదిరిగా పెట్టుకొని అనుసరించాలి. అది ఒక ఉదాహరణగా తీసుకొని యేసు ప్రభు ఎలాగూ మాట్లాడాడో, ఆయన మాట తీరు ఏమిటో, అలసిన వారిని ఏ విధముగా ఆయన ఊరడింపజేయగలిగాడో మనము తెలుసుకోవాలి. అప్పుడు యేసు ప్రభు నేర్చుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో అది మనము నేర్చుకోవాల్సిన అవసరత కనిపిస్తూ ఉంటుంది. మన గురువు ఎవరు? యేసు ప్రభువా. మన గురువు, పరమ గురువు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఆయనే బోధకుడు, ఆయనే గురువు. మనకు ఒకవైపు యేసు ప్రభు గురువుగా కనిపిస్తున్నారు, అవునా? మరి అదే గురువు తండ్రి యొద్ద ఎలా కనిపిస్తున్నాడు? శిష్యునిగా కనిపిస్తున్నాడు. మరి మనం ఎలాగుండాలి? శిష్యులుగా ఉండాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇవ్వండి అని ప్రభు చెప్పాడు. యేసు ప్రభు చెప్పినటువంటి బోధ ఏమిటి? మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. అవునా? ఎవరికి శిష్యులుగా చేయాలి? ఎవరికి శిష్యులుగా చేయాలి? దేవునికి. ఎవరికి శిష్యులు? మనము యేసుక్రీస్తు ప్రభునకు శిష్యులము, శిష్యురాళ్ళము. చదవబడినటువంటి యెషయా గ్రంథములో శిష్యునకు తగినటువంటి నోరు యేసు ప్రభువుకి తండ్రి అనుగ్రహించాడు, అవునా? ఆ శిష్యునికి ఏ జ్ఞానం కావాలని తండ్రి ఆశించాడు? శిష్యుడు అయినటువంటి మన ప్రభువు ఏమి ప్రభువు దగ్గర నుంచి నేర్చుకున్నాడు? ఆ వాక్య భాగంలో చూస్తే ఆయన ఏం చెప్తున్నాడు? అలసిన వారిని మాటల చేత ఊరడిస్తాడు అంట. అంటే ఏమిటో
అలసిపోయిన వారిని చూసి వారితో ఏమి మాట్లాడాలి, ఎలాగూ మాట్లాడాలి అనేది యేసు ప్రభువుకి తెలుసు. చూద్దాం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చూద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చూద్దాం. యెహోవా సేవకుడైన యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడును అయిన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలునకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లేబోనును మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు హిత్తీయులైన దేశమంతయు పడమట మహాసముద్రము వరకు మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడను నీ ఎదుట నిలవలేకయుండెను. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడముకు గాని తొలగకూడదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన ప్రభువైన క్రీస్తు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. పాత నిబంధనలో క్రీస్తు ఎక్కడ ఉన్నాడని అడగండి. యేసు ప్రభు అనాది కాలం నుంచే ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలను ముందు ఉండి నడిపించినటువంటి దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క మాటలను జాగ్రత్తగా పరిశీలన చెయ్యండి. మోషే అనే దైవజనుడిని దేవుడు పిలిచాడు సేవకి, అవునా? పిలిచాడు. మోషేను పిలిపించి ఐగుప్తు దేశములో ఉన్న ఇశ్రాయేలు ప్రజల యొద్దకు పంపించాడు. పంపించి వారిని తీసుకుని రమ్మని చెప్పే బాధ్యతను అప్పగించాడు. మోషే అనే దైవజనుడు ఇశ్రాయేలు ప్రజలను తీసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఒకానొక సందర్భంలో మోషే కాని మాట పలకడం వలన మృతి పొందవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మోషే అనే దైవజనుడు మృతి పొందాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు వారికి ఇవ్వబడినటువంటి వాగ్దాన దేశములో ఇంకా ప్రవేశించలేదు. ఇప్పుడు దేవుడు తన పనిని కొనసాగించాలి. ఏమిటి పని?
ఇశ్రాయేలు ప్రజలను వారికి ఇచ్చినటువంటి వాగ్దాన భూమికి చేర్చాలి. మోషే దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు. ఆయన గురువు గారి పేరేంటి? మోషే. ఈయన పేరు యెహోషువ. ఈయన కొండ ఎక్కి, అంటే ఎవరు? మోషే కొండ ఎక్కి 40 రోజులు రాత్రి పగళ్ళు ఉపవాసం చేస్తే ఆ కొండ పక్కన ఎక్కడో క్రింది భాగమున యెహోషువ ఉండేవాడు. మోషే గుడారములోనికి వెళ్తే యెహోషువ కూడా ఆ గుడారము దగ్గరే ఉండేవాడు. ప్రజలందరూ వారి వారి గుడారములో ఉంటే దేవుణ్ణి కలుసుకోవడానికి మోషే ఏ ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళేవాడో, దేవుడు ఎక్కడికి వచ్చేవాడో అక్కడికి మోషేకు పరిచారం చేసిన యెహోషువ అనే అతని సేవకుడు లేదా శిష్యుడు అనండి, అతడు కూడా ఉండేవాడు. మోషే మృతి పొందిన తర్వాత ఇప్పుడు మన ప్రభు అయిన క్రీస్తు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ, లెగు, ఇదిగో నా సేవకుడైన మోషే మృతి పొందాడు. ఇప్పుడు నీవు ఈ బాధ్యతను తీసుకోవాలి. నీవు ఇశ్రాయేలు ప్రజలను వారి ప్రదేశానికి పట్టుకొని వెళ్ళాలి. వారి ప్రదేశానికి పట్టుకొని వెళ్ళాలి. యెహోషువకి గుండె లబ్డబ్ లబ్డబ్ అంటుంది. మోషే మాటే వీరు వినలేదు. మోషే మీదే వీరు తిరుగుబాటు చేసినటువంటి ప్రజలు. మోషేతో డైరెక్ట్గా దేవుడు మాట్లాడి వారిని పిలిపించి ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు దేశానికి పట్టుకొని వెళ్ళాలని చేసిన అద్భుతమైన దేవుని సేవకుడు మోషే. దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి మోషే. ఆ దేవుని సేవకుని మీదే సనిగారు, గొణిగారు. ఆ సాత్వికుడైనటువంటి మనిషికే మిక్కిలి కోపం పుట్టించి కాని రాని మాట, అంటే ద్రోహులారా అనే మాటను మోషే అనే దైవజనుడి నోటి నుండి వచ్చేటట్లు చేసింది ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలు. అన్నీ చూస్తున్నాడు యెహోషువ, వీరందరినీ చూస్తున్నాడు. మోషే చేసినవి చూశాడు, ఇశ్రాయేలు ప్రజలు చేసినవి చూశాడు. ఇప్పుడు అనుకుంటున్నాడు యెహోషువ, ఇది చాలా కష్టమైన పని, ఇది చాలా కష్టమైన పని. ప్రభువా, దీనిని నువ్వు నాకు అప్పచెప్పాలనుకుంటున్నావా? నా గురువుగారు మోషే చనిపోయాడు. నేనేదో ఆయనకు పరిచారం చేసుకుంటూ ఆయనతో పాటు ఉన్నాను. ఇప్పుడు నీవు ఈ బాధ్యతను నాకు అప్పచెప్పావు, నేను ఎలాగ దీన్ని చేయగలను అని మనసులో బహుశా అనుకున్నట్లుగా కనిపిస్తుంది. అప్పుడు మన ప్రభు అయిన క్రీస్తు యెహోషువతో మాట్లాడినటువంటి మాట తీరు పద్ధతి మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు ప్రభువు దగ్గర ఆయన మనుషులు అలసిపోయిన వారిని, బెదరిపోయిన వారిని, శ్రమలో ఉన్న వారిని, చేతకాని వారిని, దిగులు చెందిన వారిని ఎలాగూ బలపరచాలో ఆయన మాటల్లో కనిపిస్తుంది. ఏమని మాట్లాడతాడు? నీతో నేను ఉంటాను. మోషేకు ఎలాగూ తోడై ఉన్నానో నేను నీకు తోడై ఉంటాను. నిబ్రము కలిగి ధైర్యముగా ఉండు. నీవు ఈ ప్రజలను వారి దేశానికి చేర్చుతావు అని చెప్తాడు. చూడండి, ఆయన ఏం చెప్పాడు? నీవు ఈ ప్రజలను వారి దేశానికి చేర్చుతావు అనే మాటను చెప్తాడు మన దేవుడు. ఎక్కడ చెప్పాడు? నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఎన్నో వచనం?
6వ వచనం, నేను వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నిశ్చయముగా, చదవండి, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తగా బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం కాదు ముందు వచ్చిన ఇప్పుడు చదివారు కదా, నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము చదివారు కలిగి కదా, వచనం చదవండి. నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యమే. అంటే మోషేకు యెహోషువకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూడండి. యెహోషువ మనసులో ఉన్నది చూస్తే, నేను వారిని చేర్చగలనా? మోషేయే వారిని పూర్తిగా చేర్చవలసిన బాధ్యత కలిగినటువంటి దేవుని సేవకుడు. ఆ సేవకుడే చేర్చలేకపోయాడు కదా, నేను చేర్చగలనా అనేది యెహోషువ యొక్క మనస్సులో ఉన్న ఆలోచన. అందుకే ప్రభు చెప్తున్నాడు యెహోషువతో, నిశ్చయముగా నీవు వారిని చేర్చుతావు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన దేవుడు మాట్లాడినటువంటి తీరు గమనిస్తే, దేవుని పనిలో ఉండేటట్లు యెహోషువను నియమించుకున్నాడు. అవునా? నియమించుకొని అతనికి ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. నీకు తోడయుంటా, నిన్ను బలపరుస్తా. మోషే లాంటి దేవుని సేవకుడి చెయ్యలేడని నువ్వు అనుకోవద్దు. మోషేకి నేను ఎలా తోడయున్నానో అలాగే తోడయుంటా. నీవు మోషేయే చేర్చలేకపోయాడు కదా తన ప్రజలను, నేనెలాగూ చేర్చుతానని నీవు అనుకోవద్దు. నిశ్చయముగా నీవు వారిని వారి దేశానికి చేర్చుతావు అని ప్రభు మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మాట్లాడే తీరు చూడండి, ఆయన ధైర్యం నూరుపోసే పద్ధతి చూడండి, ఆయన దేవుని పనికి ఏర్పాటు చేసుకున్నటువంటి విధానాన్ని చూడండి. ఆయన అన్ని ఏర్పాటు చేసుకుంటాడు, మనుషులను దేవుని పనికి సిద్ధపరుచుకుంటాడు, వారికి ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు, వారిని ప్రోత్సహిస్తాడు. వారి మనసులో ఉన్నటువంటి ప్రతి సందేహానికి వారు ప్రశ్న లేవనెత్తక మునిపే వారికి ఆ విషయాన్ని తెలిసి వారిని దేవుని పనిలో స్థిరముగా ఉండేటట్లు చేస్తాడు మన దేవుడు. చేయగలిగినటువంటి జ్ఞానము, మాట్లాడే తీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తులో కనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పనికి వెళ్తున్నటువంటి ప్రజలను మనమైతే ఎలాగ ప్రోత్సహిస్తాం? చేసావులే, చేస్తావులే, చూస్తాములే, అవుతాదా, నీ వలన అవుతాదా అని మాట్లాడే మాటలు మనం చూస్తాం. నీకేమొచ్చు, నీవేమి చేయగలవు, నీకేమి తెలుసు, నీకెవరున్నారు, ఇవి మనకు సాధారణంగా దేవుని పనిలో ఎదురైనటువంటి ప్రశ్నలు. నాకెవరూ తెలియదు, నన్ను ప్రోత్సహించేవారు లేరు, నేను చెయ్యలేను, నాకు చేత కాదు, నాకేమీ తెలీదు అనే భావం దేవుని పనిలో ఉన్నటువంటి మనకు కలుగుతూ ఉంటుంది. మనుషులైతే దేవుని పనిలో ఉన్న ప్రజలను నిరుత్సాహపరిచే మాటలు ఆడుతారు.
కానీ యేసు ప్రభు యెహోషువతో మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఓరడించే జ్ఞానం కనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఓరడిస్తూ ఉన్నాడు. దిగులు, భయపడడం అనేది యెహోషువ యొక్క ప్రథమ లక్షణం. యెహోషువకు ఉన్నటువంటి భయం ఇంత అంతా కాదు. యెహోషువలో ఉన్నటువంటి బలహీనత భయపడడం. కానీ చరిత్రలో మనం చూస్తే, దేవుని యొక్క వాక్యములు చూస్తే, అదే యెహోషువ ద్వారా దేవుడు అనేక మంది రాజులను జయించేటట్లు చేయించాడు. ఎలాగు సాధ్యం? ఎలాగు సాధ్యం? ఎలాగు సాధ్యం అంటే అతి బలహీనుడైనటువంటి భయపడే మనస్తత్వం గల యెహోషువకి ఓరడించే మాటల చేత దేవుడు ప్రోత్సహించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యులు ఎవరు? మనం. దేవుని పనిలో ఒకడు ఉంటే మనకి ఓరడించే జ్ఞానం అవసరమై ఉంది. మనుషులను ప్రోత్సహించే మాట తీరు మనకు రావాలి. శిష్యునకు తగిన నోరు మనకు కూడా ఉండాలి. మన నోటి మాటలు గమనించండి. మంది ప్రోత్సాహపరిచే మనసేనా? దేవుని యొక్క పని అది ఏదైనా కానివ్వండి, ప్రోత్సహించి వారిని ఉత్తేజపరిచి వారిని ఓరడింపజేసే జ్ఞానం మనకు ఉన్నదా? ఉందా? నిరుత్సాహపరచడానికి కేర్ ఆఫ్ అడ్రస్ మనమే. ఎవడైనా ఏదైనా చేస్తానంటే ఏమి మాట్లాడరు, మొహంలో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ ద్వారా వాడికున్న ఆ కొంచెం విశ్వాసాన్ని కూడా తీసి పారేస్తాం. అంత గొప్పవారం మనం. దేవునికి స్తోత్రం కలగడం కాక. దేవుని యొక్క పని చేసేవారికి ప్రోత్సాహం కావాలి. ఏం కావాలి మీకు? ఏం కావాలి? దేవుని యొక్క పని చేసేవారికి దేవుడు ఎలాగూ యెహోషువతో మాట్లాడాడో అది నేర్చుకోవాలి. అది నేర్చుకోవాలి క్రైస్తవులమైనటువంటి మనం. అయ్యా నువ్వు చేయగలవు, అమ్మ నువ్వు చేయగలవు, నువ్వు దేవుని కొరకు నిలబడు అని ధైర్యాన్ని, నిబ్బరాన్ని నింపే మాటలు ఎంతమంది క్రైస్తవులో ఉన్నాయి? ఎంతమందిలో ఉన్నాయి? అసలు శిష్యునకు తగిన నోరు కానీ, మనుషులను ఊరడింపజేసే జ్ఞానము కానీ మనకున్నదా? ఉంటుందా? నిరుత్సాహపరిచే నోరు, బలహీనపరిచే జ్ఞానం మన యొద్ద సమృద్ధిగా ఉంటుంది. వెళ్ళిన వాడిని కూడా నిరుత్సాహపరిచే మనస్సు మనలో కనిపిస్తూ ఉంటుంది. యేసు ప్రభు యొక్క మాటలు మనం బైబిల్లో ఎక్కడ చూసినా ఊరడించే జ్ఞానం కనిపిస్తుంది. ఒక మూలకు వెళ్ళి మిథ్యానీయులకు భయపడి ఒకతను పొట్టు చెదురుకుంటూ ధాన్యం ఆడించుకుంటూ ఉంటాడు. ఎవరతను? ఎవరో ఒకరు అంటారా? ఎవరతను? గిద్యోను. గిద్యోను అనే వ్యక్తి బైబిల్లో చదివితే ఉంటాడు, బైబిల్లోనే ఉంటాడు. దేవుడికి స్తోత్రం. ఎక్కడుంటాడు? బైబిల్లో ఉంటాడు, కానీ మన మెదడులో ఉంటాడు. హల్లెలూయా. ఒక మూలకు వెళ్ళి మిథ్యానీయులకు భయపడి ఒక మూలకు వెళ్ళి ధాన్యము ఆడించుకుంటా ఉంటాడు. దేవుడు అక్కడ ప్రత్యక్షమై, దేవుని దూత ప్రత్యక్షమై ఎలా మాట్లాడుతాడు తెలుసా? పరాక్రమము గల బలాఢ్యుడా, పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలుస్తాడు.
గిద్యోను అనుకుంటాడు, నేను అత్యంత పిరికివాడిని, నేనేదో మనుషులకు కనిపించుకుంటా చెట్లు చాట్లకి వెళ్ళి పండిన పంట ఎవడూ పట్టుకొని వెళ్ళిపోకుండా నేను ఇక్కడ దులుపుకుంటే నా దగ్గరికి వచ్చి పరాక్రమము గల బలాఢ్యుడా అంటాడేంటి? పరాక్రమము గల బలాఢ్యుడివి నీవని అంటాడు. ఏమిటి మన ప్రభువు మాట్లాడే తీరు? ఏమిటి మన ప్రభువు మాట్లాడే తీరు? తమ మనస్సులో వారిని వారు కించపరుచుకుంటూ ఉంటే, తమ మనస్సులో వారిని తగ్గించుకుంటూ ఉంటే వారిని పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారిని అంటాడు, పరాక్రమము గల బలాఢ్యుడువు నీవు గిద్యోను. నేను పరాక్రమం గల బలాఢ్యున్నా? ఏమిటి ప్రభువా నీవు మాట్లాడుతున్నది? నీవేనయ్యా ఇశ్రాయేలు ప్రజలను విమోచించాలి. అలాగా దేవుని వద్ద ఉన్నటువంటి ఊరడించే ఈ జ్ఞానం, మాట్లాడే ఈ తీరు మనకి రావాలి. ఏ తీరు? ఈ మాట్లాడే తీరు రావాలి. దేవుని యొక్క మాటలో మనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 35 నుంచి 39 వచనాల వరకు చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 35 నుంచి 39. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీవిక బోధకుణ్ణి ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రము ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు యాకోబు సహోదరుడగు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు ఉండుట చూచి లోపలికి పోయి గొల్ల చేసి ఏడ్చుచున్నారు. ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమాజ మందిరపు అధికారి అనే అతను ఒకడున్నాడు. సమాజ మందిరం అంటే ఏమిటి? సమాజ మందిరం అంటే ఏమిటి? దేవుణ్ణి ఆరాధించే ఒక స్థలం. సమాజముగా కూడుకొని మనం ఇప్పుడు ఎలాగైతే కూడుకొని ఆరాధిస్తూ ఉన్నామో, యూదులు ఆ విధంగా కూడుకొని కొన్ని ప్రదేశాల్లో దేవుణ్ణి ఆరాధిస్తారు. అది సమాజ మందిరం. ఈ సమాజ మందిరం మీద ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారికి ఒక చిన్న కూతురు ఉన్నది. ఆ కూతురికి అనారోగ్యం వచ్చింది. ఇంకా కొద్ది క్షణముల్లో చనిపోతాదని తెలిస్తే సమాజ మందిరపు అధికారి యేసు ప్రభుని బ్రతిమలాడుకుంటే, యేసు ప్రభు ఆ సమాజ మందిరపు అధికారితో పాటు నడుచుకుంటూ సమాజ మందిరపు అధికారి ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో మార్గమధ్యములో వేరే వారికి స్వస్థత చేస్తాడు. మాట్లాడుతూ ఉంటుంటే సమాజ మందిరపు అధికారి, యేసు ప్రభు మరియు కొంతమంది ప్రజలు అక్కడ ఉన్నారు. ఎక్కడ? త్రోవలో ఉన్నారు. ఇంతలో ఇంటి నుంచి కబురు వచ్చింది. కొందరు వచ్చి కబురు చెప్తున్నారు, ఓ సమాజ మందిరపు అధికారి, నీవింకా యేసు ప్రభువుని బాధ పెట్టద్దు.
ఆయన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టద్దు, నీ కూతురు చనిపోయింది అని చెప్తారు. యేసు ప్రభు ఆ సమాజ మందిరపు అధికారితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పుడు చూద్దాం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రము ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట తీరు గమనించండి. ఇప్పుడు కూతురు చనిపోయింది. యేసు ప్రభు ద్వారా ఏదైనా అద్భుతం, స్వస్థత చూసి నా కూతురు బ్రతుకుతాదేమో అనుకున్నాడు సమాజ మందిరపు అధికారి. అప్పటికే చాలా బాధతో, దిగులుతో ఉన్నాడు. ప్రయాణం అవుతుంటే మధ్యలో వేరే స్త్రీని స్వస్థతపరచడం వల్ల ఆలస్యం అవుతూ ఉంది. ఆ తండ్రి చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇంకా త్వరగా నా గృహానికి యేసు ప్రభువును పట్టుకొని వెళ్తే నా కుమార్తె బ్రతుకుతాది అనుకున్నాడు సమాజ మందిరపు అధికారి. కానీ త్రోవలో ఆలస్యం అవడంతో ఇంతలో కొంతమంది ఎప్పుడైతే చెప్పారో నీ కుమార్తె చనిపోయిందని, ఆ సమాజ మందిరపు అధికారి యొక్క మనస్సు ఏమై ఉంటుందో ఆలోచించండి. ఆ ఒక్కగానే ఉన్నటువంటి కుమార్తె చనిపోయినప్పుడు సమాజ మందిరపు అధికారి ఆ వార్త విన్నప్పుడు చాలా బాధపడి ఉంటాడు. కానీ పక్కనే ఎవరున్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, వారి మాట లక్ష్య పెట్టవద్దు, దేవుని మీద నమ్మకం ఉంచు అన్నాడు యేసు ప్రభు. ఏమిటి మాటలు? అలసిన వారిని ఊరడింపజేయు జ్ఞానము మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఉన్నది. దిగులుతో, బాధతో ఉన్నటువంటి సమాజమందరపు అధికారితో యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, వారి మాటలు నీవు లక్ష్య పెట్టవద్దు. నీ కుమార్తె చనిపోయిందని నీకు చెప్పిన మాట నీవు అస్సలు పట్టించుకోవద్దు, దాన్ని నీవు అసలు లక్ష్య పెట్టవద్దు అంటున్నాడు యేసు ప్రభు. ఏమిటి ఊరడింపు చేయు జ్ఞానం? అలసిన వారిని ఊరడింపు చేయు జ్ఞానము, మాట తీరు యేసు ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. మనమే పక్కనుంటే ఏమని సమాధానం చెప్తాం, ఏమని సలహా ఇస్తాం? సమాధి కార్యక్రమం చూసుకో బాబు, పెట్టి రెడీ చేసుకో నాయనా, పెట్టి రెడీ చేసుకో, నీ కుమార్తె ఇంకా చనిపోయింది. వారిలాగే మనం కూడా మాట్లాడుతాం. ఇంకెందుకు ప్రార్థన, ఇంకెందుకు యేసు ప్రభువు? చేసింది ఏదో చేశాము, ప్రయత్నాలు చేశాము, అవ్వలేదు. కొత్తగా ఒక పదం దేవుని చిత్తం. ఏమిటది? దేవుని చిత్తం. ఇది మనుష్యులను ఊరడింపజేస్తాయా? మనుషులను దిగులుపరుస్తాయా? ఊరడింపజేస్తాయా? మన మాటలను పరిశీలన చేస్తే యేసు ప్రభు యొక్క ఉద్దేశం, అరే మీరు నాకు శిష్యులు, శిష్యురాళ్ళు, నేను తండ్రి యొక్క శిష్యుడి వలె ఉండి అలసిన వారిని ఊరడింపజేసే జ్ఞానాన్ని సంపాదించుకున్నాను. ప్రతిదినము నేను విన్నాను, ప్రతిదినము ప్రార్థన చేసి ఈ జ్ఞానాన్ని సంపాదించాను. ఈ జ్ఞానం సంపాదించి బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉన్న ప్రజలను ధైర్యపరిచాను. యెహోషువ అత్యంత పిరికి మనస్తత్వం గలవాడు. భయపడకు యెహోషువ, భయపడకు యెహోషువ, భయపడకు యెహోషువ, నేను నీకు తోడై ఉన్నాను, యెహోషువ నీతో ఉంటాను, యెహోషువ మోషేతో ఉండేటట్లు నీతో ఉంటాను, యెహోషువ నీవు చేరుస్తావు, యెహోషువ నీతో ఉన్నాను, యెహోషువ నీవు చేరుస్తావు, యెహోషువ. ఇది మాట్లాడే తీరు. నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు, దీన్ని సంపూర్తిగా నెరవేరుస్తావు, దీన్ని ముగిస్తావు. ఇది
ఊరడింపజేయు జ్ఞానము కలిగినటువంటి దేవుని మాట. ఇది కావాలి క్రైస్తవునికి, ఇది ఉండాలి మన నాలుకలకి అభ్యాసం. దేవుని పని చేయడం మనకు ఎలాగూ చేత కాదు. చేత అవుతుందా? చేత కాదు. చేసిన వాడిని ప్రోత్సహిస్తామా? ప్రోత్సహించకపోగా వాడి కాలు పట్టో ఆమె జడలాగో వెనక్కి లాగి 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 నీ భయాన్ని, నీ ఆలోచనల్ని, నీ చేతకానితనాన్ని ఆమె తల మీద సబ్బులాగా లక్ష్య పెట్టి రుద్దినట్టు రుద్ది 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 వెళ్ళినవాడిని కూడా వెళ్ళనివ్వకుండా, ధైర్యం ఉన్నవాడిని కూడా చెడిపోయినట్లు చేసే జ్ఞానం బుద్ధిహీనమైన జ్ఞానం. శిష్యులకు తగిన జ్ఞానం మనకి ఉండాలి. ఉన్నదా? వస్తుందా? నేర్చుకుంటామా? మనము శిష్యులమేనా? మనము శిష్యురాలమేనా? ఎప్పుడైనా పొరపాటున ఎవరినైనా ప్రోత్సహించే లక్షణం ఉందా? నువ్వు చెయ్యరా, ఇది నువ్వు చెయ్యమ్మా, ఇది నువ్వు చేయగలుగుతావు, దేవుని పనిలో నువ్వు సఫలత సాధిస్తావు, దేవుని కొరకు నేను నిలబడగలుగుతావు, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు మనకు తోడుగా ఉంటాడు, దేవుని వాగ్దానాలు ఉన్నాయి అని బలపరిచే మాటలు ఏ రోజునైనా పొరపాటునైనా మన నాలుక నుంచి వచ్చిందా? పోనీ కళ్ళలోనైనా ఎవరినైనా ప్రోత్సహిస్తారా? మనస్సుందా? కనీసం ఊరడింపజేసే మాట, ధైర్యపరిచే మాట, ఆదరణ కలిగించే మాట. అయ్యా, నువ్వు దేవుని సేవ చేస్తున్నావంట కదా, వందనాలయ్యా. ఎక్కడ చేస్తున్నావు? నేను కూడా నీ కొరకు ప్రార్థన చేస్తాను, చెయ్యయ్యా, మన దేవుడు గొప్పవాడు, నువ్వు మంచి పని చేస్తున్నావని ఏ రోజైనా పొరపాటున ఎవరితోనైనా మాట్లాడే పాపం చేశారా? పుణ్యం కాదు, చేశారా? ఏ రోజైనా ఒక్క మాట చెప్పారా? మనుషులను బలహీనపరిచే నాలుకలు కలిగినటువంటి వారు చుట్టుపక్కల చేరి రాబందుల్లాగా, గెద్దల్లాగా పొడిచి చేస్తానన్ను కూడా చేయనివ్వకుండా చేసే అత్యంత జ్ఞానం కలిగిన వ్యక్తులు మనం. ఎలాంటి వ్యక్తులు అనుకున్నారు? చేసినోడిని కూడా చెయ్యనివ్వు, వెళ్ళినోడిని కూడా వెళ్ళనివ్వు. పోనీ వాడి మట్టుకు వాడు కింద పడి పైకి లేసి ఎలాగో ధైర్యంగా ఒక అడుగు వేస్తానంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు అంతే. కింద నుంచి అదొక రకమైన సైగ చేస్తారు అంటారండి, అంతే. చేస్తాడా వాడు? చేస్తాడా? ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి పట్టుకొని రావాలి, మధ్యలోనే చనిపోయాడు మోషే. అతిపెద్దదైనటువంటి బాధ్యత అది, అతిపెద్దదైనటువంటి భారం అది. ఈ ప్రజల సంగతి కల్లారా చూశాడు, ఎక్కడో స్టోరీ కాదు అది, కల్లారా చూశాడు యెహోషువ. మోషే మీదే సనిగారు, మిక్కిలి భూమి మీద సాత్వికుడని యెహోవాయే సర్టిఫికేట్ ఇస్తే అలాంటి వ్యక్తి చేత కూడా కాని మాట పలికించినటువంటి ఘనులైన ప్రజలు, ప్రభువా ఈ బాధ్యతను నాకు అనుగ్రహిస్తావా? నేనసలే బలహీనుడును, ధైర్యం లేదు. ఏదో యెహోవా నీవు ఆ మోషేతో మాట్లాడుతుంటే ఆ పక్కన గుడారం దగ్గర కొండ కింద ఉండి నేనేదో వినుకుంటూ, ఆయనకేదో నీళ్ళు కావాలంటే నీళ్ళు, రొట్టెలు కావాలంటే రొట్టెలు, ఆ కర్రను కొంచెం తుడునాయనంటే తుడిస్తే, బాబు కొంచెం పాదాలు చెప్పులు ఏవో చూడంటే, ఏదో వెనకుండి చేసుకున్నటువంటి నన్ను పిలిచి మోషే చనిపోయాడు, యెహోషువా ఏమనాయనా నేను అనుకుంటూనే ఉన్నా, ఇలాంటిది తప్పకిస్తావని అనుకుంటూనే ఉన్నా. నీకు నా క్యారెక్టర్ తెలుసు కదా, నేను బలహీనున్నయ్యా, నాకు ధైర్యం లేదు, నాకు యుద్ధము చేత కాదు, నేను నీకు తోడై ఉంటా. సరే ఉంటావులే, నిబ్రముగా ఉండు, నాకు తెలుసు నా భయం అదే, నీకు తోడుగా ఉంటాను. ఆ మోషేకి తోడై ఉంటాను, లేదు మోషేలాగా నీకే తోడై ఉంటాను. సరే నేను కూడా మోషేలాగా ఏ మధ్యలో రాలిపోతాను. లేదు నీవు చేర్చుతావు ఆ ప్రజలని, ఎక్కడకు చేర్చాలనుకుంటున్నావు పని నువ్వు చేస్తావు యెహోషువ.
ఆహా, అలాగైతే పర్వాలేదు కానీ మోషే చచ్చిపోయాడు మధ్యలో, ఆయన మీద కోపగించుకున్నావు. పోయిన వాళ్ళ అన్నయ్య ఉన్నాడు అహరోను, ఆయన నేను పోనిచ్చావా? ఆ కొండెక్కమన్నావు, అక్కడ ప్రాణం తీసావు. నేను కూడా ఈ యోర్ధాన్ మధ్యలోనే ఎక్కడో ఒక దగ్గర నిలబడినప్పుడు ఆ యోర్ధాన్ నీళ్ళు నా మీద పారాయనుకో, నేను ఎక్కడో ఒక దగ్గర చచ్చిపోతాను. ఎందుకు ప్రభువా ఇవన్నీ? లేదు, నిన్ను బలపరుస్తా, నీకు తోడై ఉంటా, నిభ్రముగా ఉండు, ధైర్యముగా ఉండు. ఇది దేవుని మాట, ఇది దేవుడు మాట్లాడే విధానము. దేవుని పనికి, అత్యంత భారమైనటువంటి పనికి యెహోషువను నియమించి, యెహోషువను దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు ప్రోత్సహించే మాటలు చూడండి, ప్రోత్సహించే విధానాన్ని చూడండి, ఆయన బలపరిచే విధానాన్ని చూడండి. అంత మనం చేయలేం, కానీ కనీసం ఒక్క మాట చెప్పి, నేను ప్రార్థన చేస్తానయ్యా నీకోసం, నీ సేవలాగుంది, పరిచర్య చేస్తున్నావా, దేవుని పనిలో ఉన్నావంట కదమ్మా, సువార్త కరపత్రికలు పంచుతున్నావు కదటమ్మా, కరపత్రికలు ఏమైనా పంచడానికి నువ్వు వెళ్ళినప్పుడు నన్ను కూడా రమ్మంటావా అంటారా? కరపత్రికలు పంచుతున్నావా? ఎల్లు. పెద్ద కరపత్రికలు పంచడానికి వెళ్తా, పెద్ద భక్తురాలు. మేమే పంచలేకపోయాము, రోజుకు 3 సార్లు స్నానం చేసి 4 సార్లు ప్రార్థన చేసిన నేనే చేయలేకపోయాను, నిన్న మొన్న వచ్చినటువంటి నువ్వు చేస్తావా? ఇదేనా ఊరడించే జ్ఞానం? శిష్యునకు తగిన నోరు, మనుషులను అలసిపోయిన వారిని ఊరడింపజేసే జ్ఞానం యెహోవా వద్ద ఉన్నది. ఆ జ్ఞానాన్ని యేసు ప్రభు సంపాదించుకున్నాడు అని స్వయంగా తానే చెప్పాడు. ఇప్పుడు మనం శిష్యులం, ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. దానిలో ఒక విషయం ఏమిటి తెలుసా? మనుషులను, దేవుని పనిలో ఉన్నవారిని ప్రోత్సహించే నాలుక, మాటలు, ఊరడింపు చేసే జ్ఞానం సంపాదించుకోవాలి. మనం ఇందాక చూసే మార్కు సువార్తలో ఏం కనిపించింది? మార్కు సువార్త 35 నుంచి 39 వచనాలు ఏమున్నది? అప్పుడే మర్చిపోయారా? హల్లెలూయా, దేవునికి మహిమ కలిగిన గాక. అది ఏమున్నది? ఏదో ఉంటుందిలే. సమాజ మందిరపు అధికారితో చెప్తున్నాడు, వారి మాటలను లక్ష్య పెట్టద్దు. ఓ అధికారి, భయపడద్దు. చూసారా? నమ్మికుంచు, భయపడకు, వారి మాటలు పట్టించుకోకు. ఇది యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి ఊరడించే జ్ఞానం ఏంటి తెలుసా? వారి మాటలు పట్టించుకోక పక్కన తోసే. మన లాంగ్వేజ్లో చెప్పాలంటే హే పక్కన పడే, ధైర్యంగా ఉండు, విశ్వాసం ఉంచు. ఇది చనిపోయిందని అనుకోవద్దు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకుతాడు, ఓ సమాజ మందిరపు అధికారి అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఏం కావాలి మనకి? ఊరడింపజేసే జ్ఞానం కావాలి. అత్యంత దిగులులో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వైపు తిరిగేటట్లు ఒక్క మాటైనా చెప్పి వారిని ప్రభు వద్దకు సంపాదించే, ఊరడించే జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞాని విశ్వాసాన్ని చెదరగొట్టి ఉన్న విశ్వాసాన్ని కూడా పీకేసే మాటలు కలిగిన వ్యక్తులుగా మనం ఉండకూడదు. అందుకే మనం చదువుకున్నాం చూడండి, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 50, అలసిన వారిని మాటలు చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువు
ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనము దేవుని వద్ద నుంచి కోరుకోవాల్సింది ఏమిటి? అలసిన వారిని, దేవుని పనిలో ఉన్న వారిని ప్రోత్సహించే జ్ఞానం. సమాజమందిరపు అధికారి వాని హృదయంలో ఉన్న బాధను తగ్గించే, విశ్వాసాన్ని పెంచే మాటలు కలిగిన జ్ఞానం, ఆ ఊరడింపజేసే జ్ఞానం కావాలని నేడు మన ప్రభువుని అడుగుతాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు వందనాలు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, అలసిన వారిని ఊరడింపజేసే జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభువా. నీ పరిచర్యలో ఉన్న వారిని ప్రోత్సహించే మాటలు, విశ్వాసములు బలహీనమైనటువంటి వారిని బలహీనపరచకుండా వారిని బలపరిచే జ్ఞానం మాకు దయచేయండి ప్రభువా. కృంగిన వారిని లేవనెత్తే మాటలు, అలసిన వారిని బోరడింపజేసే జ్ఞానం, దుఃఖముతో ఉండే వారిని ఆదరణ కలిగించే మాటలు మేము నేర్చుకున్నట్లు మీ యొద్ద ప్రతిదినము వినుబుద్ధి మాకు కూడా కలిగించమని, మీ శిష్యులుగా ఈ లోకములో మేము సంచరించి మీ కొరకు సాక్షులుగా ఉండే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.